వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్. నేటి టాపిక్ తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రారంభ తేదీలు. ఇందిరమ్మ అమృత పథకం. ఈ పథకాన్ని మే 29, 2025న ప్రారంభించారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం కిషోర బాలికల్లో రక్తహీనతను నివారించడము. ఈ పథకం కేవలం 14 నుండి 18 సంవత్సరాల బాలికలకు మాత్రమే వర్తిస్తుంది. ఇందిర సౌరగిరి జల వికాస పథకం. ఈ పథకాన్ని మే 19, 2025న నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలంలోని మాచారం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం గిరిజన పోడు భూములకు నీరు అందించడం. ఈ పథకం 5 సంవత్సరాలు అమల్లో ఉంటుంది. ఈ 5 సంవత్సరాల అమలుకు 12,600 కోట్లు కేటాయించారు. ఈ పథకం అమలు కోసం 12,600 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ భూభారతి పోర్టల్. భూభారతి పోర్టల్ను ఏప్రిల్ 14, 2025న హైదరాబాద్లోని శిల్పారామం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. భూభారతి పోర్టల్ను ధరణి పోర్టల్ స్థానంలో తీసుకొచ్చారు. నెక్స్ట్ ఉచిత సన్న బియ్య పథకం. మార్చి 30, 2025న హుజూర్ నగర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నెక్స్ట్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం. ఈ పథకాన్ని జనవరి 26, 2025న ప్రారంభించారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం భూమి లేని పేదలకు అనగా వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందిస్తారు. నెక్స్ట్ రైతు భరోసా పథకం. ఈ పథకాన్ని కూడా జనవరి 26, 2025న ప్రారంభించారు. ఈ పథకం ద్వారా వ్యవసాయ రైతులకు ఎకరానికి 6,000 చొప్పున అనగా సంవత్సరానికి 2 విడతలలో 12,000 రూపాయలు అందిస్తారు. గృహజ్యోతి పథకం. ఈ పథకాన్ని ఫిబ్రవరి 27, 2024న ప్రారంభించారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తారు. మహాలక్ష్మి వంట గ్యాస్ సబ్సిడీ పథకం. ఈ పథకాన్ని ఫిబ్రవరి 27, 2024న ప్రారంభించారు.